అందరికీ నమస్తే అండి. ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త మాట ఇది. జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది పెట్టుకున్నాడు. పైకి మాత్రం నిరసన అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ అది నిరసన అంటే ఎవడో నమ్మడం. ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది కొంతమంది పార్టీ నాయకులను పిలుచుకున్నాడు. పిలుచుకొని రాష్ట్రంలో వ్యక్తిగత కక్షల వల్ల, వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన సంఘటనలన్నిటినీ కూడా తీసుకొచ్చి రాజకీయంగా పులివేసి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ చూసారా, అరాచాన్ని అడ్డుకుందాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి, జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక్కడ చూడండి, నరమేధంపై కన్నెర్ర, ఏపీలో ఆటవిక పరిపాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం. ఒక్కేం కాదు, ఉత్తి సాక్షిలో తప్పితే ఇవిడు కవర్ చేయలేదండి. జాతీయ మీడియా అని చెప్పేసి నీళ్ళేడ్డం తప్పితే ఒక్క సాక్షిలోని ఇంకొక 2-3 బులుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తప్పితే దీనిపైన ఎక్కడా అంత పెద్దగా వార్త వచ్చింది లేదు, సచ్చింది లేదు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే సింపుల్గా భజన చేయించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో త్వరలో అంటే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయిపోతాడు, ఏపీని సర్వనాశనం చేసాడు, ఇంకా దేశం ఉంది, దేశానికి ప్రధానమంత్రి అయిపోతే వరల్డ్ మ్యాప్లో దేశం ఇండియా లేకుండా పోద్ది, నాకించేస్తాడు మొత్తం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకించేసాడు కదా, ఏపీని అలాగే నాకించేసాడు. అలాగే మిగిలిన అన్ని రాష్ట్రాలని కలిపి దేశాన్ని కూడా సర్వనాశనం చేసేస్తానికి ప్రధానమంత్రి అయిపోతాడు. నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే, అతను ఏదో అన్నాడు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పేసి అతను ఏదో ఒక మాట వరుసగా అన్నాడు. దానికి ఈయనేమంటాడంటే సిగ్గుపడిపోతున్నాడు ఇలా చేతులెట్టేసి, చచ్చా ఊరికా నువ్వు అంటే అన్నావు, అరే మాట వరుసగా అన్నాడయ్యా, దానికి కూడా సిగ్గుపడిపోతావా? ఇక్కడ చూస్తేనేమో మీ సొంత పత్రిక ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మాటలు ఇక్కడ చూడండి ఏమని రాశారు. ఇలా సిగ్గు సెరవు లేకుండా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, 30కి పైగా హత్యలు, 1000కి పైగా దాడులు, 100లో హత్యాయత్నాలు, ఊరూరా విధ్వంసాలు, ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నీ కూడా ఇదేమనుకుంటున్నాడంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిపించేసాం మనం. ఇప్పుడు యాదృచ్ఛికంగా జరిగినా సరే అంటే ఆయన ఆలోచన విధానం అన్నమాట. జరిగిన సంఘటనలన్నీ కూడా వ్యక్తిగతంగా జరిగినాయి, వ్యక్తిగత కక్షల వల్ల జరిగినాయి. అందులో రాజకీయ హత్యలు 4 ఆ 4లో కూడా చనిపోయింది 3 తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఒకే ఒక్కరు వైసీపీకి సంబంధించిన వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా హోంమంత్రి గారు వివరంగా చెప్పారు, కేసు ఫైల్తో సహా నెంబర్తో సహా చెప్పారు. నీకేమైనా బుద్ధి బుర్ర జ్ఞానం సిగ్గు శరవ లాంటిది ఏదైనా ఉంటే ఈ 30కి పైగా హత్యలు అన్నావు కదా, వాటి వివరాలు, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఏంటి, వాళ్ళు చనిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించారా, దాడి చేసింది ఎవరో, వాళ్ళకి తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా, తెలుగుదేశం నాయకులకి ఏమైనా సంబంధం ఉందా, నిరూపించగలుగుతాం మన వేళ్ళం 1,00,000 ఉంటాయండి. ఇప్పుడు నాకు ఇంకోటికి ఎవరికో పడదో ఆడంటే నాకు ఇది, ఇప్పుడు మేము ఇద్దరం కొట్టుకొని ఏదైనా చేసుకున్నాం అనుకో, దానికి తెలుగుదేశానికి ఏం సంబంధం ఉంటుంది, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఉంటుంది. కానీ దాన్ని కూడా తీసుకొచ్చి అలాంటి గొడవలను కూడా తీసుకొచ్చి రాజకీయంగా రంగుపుల్లు వేసి ఈ ఢిల్లీ వెళ్ళి పెద్ద డ్రామా మొదలెట్టేసాడు. పెద్ద డ్రామా ఆర్టిస్ట్ మాట, మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు. నిజంగా సినిమాల్లోకి వెళ్ళక కానీ సినిమాల్లోకి వెళ్తే ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు అంత పెద్ద ఆర్టిస్ట్. ఏ ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డి ముందు సరిపోవడం. జగన్మోహన్ రెడ్డి నటన ముందు ఎంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చినా సరే దిగదుడుపు మాట, అస్సలు సరిపోవడం. అంత బాగా యాక్టింగ్ చేస్తాడు. తప్పుడు మూతాడేసుకొని సొట్ట చేతులు ఎలా ఎట్టేసుకొని, ఆ నవ్వు కూడా విషపు నవ్వే, దరిద్రుడు మాట. రాష్ట్రాన్ని నాశనం చేసేసింది కాకుండా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పెద్ద హంగామా. ఇక్కడ ఏపీలో అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, తగలడచ్చు కదా, వచ్చి ఎమ్మెల్యేవు కదా, మాట్లాడితే ప్రతిపక్ష హోదా కావాలి నాకు, ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అని చెప్పి నేడుతున్నావు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ భయం, అసెంబ్లీకి వస్తే ఆల్రెడీ ఇక్కడ సొంత పత్రిక ఉంది, పేపర్ ఉంది, మనకి ఎట్ట పడితే అట్లా రాసేసుకోవచ్చు. సాక్షి టీవీలోనే అంతే, సాక్షి పత్రికలోనే అంతే, ఒకటే ఏడుపు. అసెంబ్లీకి రారా నాయన, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇగో నీ పరిపాలన గురించి గతంలో నువ్వు 5 ఏళ్ళు పరిపాలించావు కదా, ఆ పరిపాలన గురించి మొక్క మీద కాంట్రించి ఉమ్మేస్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు తినేసావని చెప్పేసి ఆధారాలతో సహా అక్కడ చూపిస్తుంటే నువ్వు కానీ మీ నాయకులు కానీ దాని గురించి స్పందించుకుంటా
కుక్కతో కట్టుకొని గోదావరి వేసినట్టు ఢిల్లీ వెళ్ళిపోయాడు. అంతే ఢిల్లీ వెళ్ళిపోయి 4 స్క్రీన్లు పెట్టేసి ఇదిగో చూసారా ఇప్పుడు అర్జెంటుగా ఈయన ముఖ్యమంత్రిని చేశాను అక్కడ. అది ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా ప్రభుత్వాన్ని రద్దు చేసేయండి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, లేదంటే నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి. ఒకవేళ ఆ అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయనుకో, అంటే ఎలక్షన్ లేకుండా ప్రభుత్వాన్ని పడగొట్టేసి నన్ను ముఖ్యమంత్రిని చేశాను అడుగుతాడు కూడా. ఆ అవకాశం కూడా ఉంది, అడిగే ఉంటాడు ఈ పాటికి. అక్కడ వచ్చారు కదా కొంతమంది పెద్దోళ్ళు, అందరితో అడిగే ఉంటాడు ఈ మాట. ఏదో రకంగా నేను ముఖ్యమంత్రి అయ్యే ఉపాయం ఉంటే ఏం చెప్పండి, ఆ విధంగా అయిపోతాను నేను అని అడిగా ఉంటాడు. అంటే ప్రజాస్వామ్యం దేనికి ఉన్నది ఇక్కడ, ప్రజలు దేనికి ఉన్నది, ఓట్లు వేసింది దేనికి? దీని అమ్మ తెలివితే అట్లా పెద్ద మ్యాప్ వేస్తావు నువ్వా జగన్మోహన్ రెడ్డి. ఈ అప్పాబాయ మాటలు మానేసి అక్కడ ధర్నాలు చేయడం మానేసి ఇక్కడ తగలాడు, రాష్ట్రానికి తగలడి తమరా 5 ఏళ్ళలో పీకింది ఏంటో చెప్పు తగలాడు, వినిపించు, వివరంగా చదివి వినిపించు. అక్కడ పట్టుమని 4 ముక్కలు మాట్లాడే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నాడు. నేను ఇంకొకటి వచ్చింది, ఒక మీడియా ప్రతినిధి, ఒక లేడీ యాంకరు ఒక ప్రశ్న అడిగింది, మీ కార్యకర్తలని, మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఎలా కాపాడుకోగలుగుతున్నారు, ఎలా కాపాడుకుంటారని అడిగితే దానికి ఏమని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు? స్కీమ్లు ఇస్తానన్నారో, అమ్మఒడి ఇస్తానన్నారో, అనేక హామీలు ఇచ్చేసారని మాట్లాడుతున్నాను. ఈ పిచ్చి తాకలెట్ట. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు మాట్లాడదేంటి, నీకు ఏమైనా అర్థం ఏమన్నా ఉందా? ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకుని నిన్ను ఒక్కనే చూస్తున్నాం మేము. పైగా నువ్వు ప్రతిపక్ష నేత, ఆ హోదా ఇచ్చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. సిగ్గు అనిపించట్లేదు? హైకోర్టులో సుప్రీంకోర్టులు ఇస్తాయి నీకు హోదా, ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలకు ఇచ్చిన సీట్లన్నీ 11, అంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు, మూసుకొని కూర్చోవాలా, మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. కోర్టుకు వెళ్ళిపోయాక నాకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు అనిపించింది నాకు. ఇక్కడ కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతావేమో కదా నువ్వు, కోర్టులు కల్పిస్తాయి హోదా. గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలో? నేను దలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను చంద్రబాబు గుర్తుపెట్టుకో అన్నావు కదా. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నావు నువ్వు. ప్రత్యేక హోదాని తాడుగట్లాకు వచ్చే తన పనోడు ప్రతిపక్ష హోదా గురించి అడుక్కుంటున్నాడు. నువ్వు అంత పెద్ద పనోడివి, పైగా నువ్వు కూడా ఇక్కడ మాకు పాఠాలు చెప్పేసి ఓడివే. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం వేయలేడు, సేమ్ ఎప్పుడు చెప్పేదే, ముందే ప్రిపేర్ అయిపోతాడు ఒక స్క్రిప్ట్, అది ఆ ఒక్క ముక్క దాటి ముందు చెప్పాలనుకున్నా చెప్తాడు అంతే. నువ్వే క్వశ్చన్ అయినా అడుగు. పొద్దున్న టిఫిన్ చేసావా అని అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నాడు. ఆ క్వశ్చన్కి దానికి సంబంధం ఉండదు. వీడియోతో మాట్లాడినప్పుడు ముందు ప్రిపేర్ అయిపోతాడు, నైట్ మొత్తం ప్రిపేర్ అయిపోతాడు. ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు కదా, అలా ప్రిపేర్ అయిపోతాడు. ఆ ప్రిపేర్ అయ్యిందే మాట్లాడతాడు. అంతకు మించి నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు. మీరు టిఫిన్ చేశారని అడిగినా, టీ తాగారని అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడతాడు. ఎందుకంటే ప్రిపేర్ అయిపోయాడు, అలాగే రోబోలాగా రోబోలాగానే. చూడు, చిన్నప్పుడు మనకు బొమ్మలు ఉండేవి కదా, ఇలా కీ ఇచ్చి వదులుతలా పోతూ ఉంటుంది, సేమ్ అంతే. జగన్మోహన్ రెడ్డి బొమ్మ 2 ఒకటే, అలా పోతూ ఉండడమే. ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు, మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి, ఇవేవి ఉండవు. అదొక విచిత్రమైన జీవనాలో లేదంటే వింత మనిషి అనాలో మాకు అర్థం కాదు. నీకు నీ పీత బుర్రకే పెద్ద నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇగో